హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ నీట్ 2024 ఎంబీబీఎస్ వల్ల రౌండ్ 1 కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. వాటికి సంబంధించిన అలాట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మరి గతంలో మనం చేసిన అలాట్మెంట్కి ఇప్పుడు కట్ ఆఫ్ అయిన అలాట్మెంట్కి ఎలా తేడా వచ్చేసింది, రౌండ్ 2లో ఏం జరగబోతుంది, ఎంతమందికి సీట్ వచ్చింది, సీట్ రాని వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి క్యాష్ ర్యాంక్ ఎంత, మనకు వచ్చిన క్యాష్ ర్యాంక్ ఎంత, ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి అదేవిధంగా ఇక్కడ అలాట్ అయిన వాళ్ళు ఎవరు ఏంటి, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లు మనం చేయబోతా ఉన్నాం. సో jaypal.comలో ఇదివరకే చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. ఇవాళ చేసే వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకనంటే నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా తెలవాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్సే చాలా చాలా ఇన్పుట్. కాబట్టి వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక jaypal.com వల్ల ఏం ఉపయోగం ఉంది అనేది ఈరోజు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఖచ్చితంగా వెబ్సైట్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకు ఇలా అడుగుతుందంటే నేను చేసే కంటెంట్ నాకు నచ్చడం ఇంకొకరు నచ్చడం కాదు, మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక పాయింట్కి వచ్చేద్దాం. సో పాయింట్కి వచ్చే ముందు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా, బెల్ ఐకాన్ క్లిక్ చేశారా కూడా చెక్ చేయండి. ఇక డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇక్కడ 2 సర్క్యులర్స్ అయితే వచ్చాయి. ఒకటి పీడబ్ల్యూడీకి సంబంధించిన సర్క్యులర్, అది ఇంకా phase 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ ఎంబీబీఎస్ అని చెప్పేసి. సో ఫస్ట్ పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించినటువంటి అలాట్మెంట్ అయితే కాలేదు, అది క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కోర్టు కేసు ఒకటి పెండింగ్లో ఉంది కాబట్టి అది పెండింగ్లోనే ఉంచుతామని చెప్పేస్తున్నారు. కాబట్టి పీడబ్ల్యూడీకి సంబంధించిన సీట్ కేటగిరీ వాళ్ళ సీట్లు అయితే అవి పెండింగ్లో ఉన్నాయి. ఓకే, ఈ సీట్లు పక్కన పెట్టేస్తే ఇక phase 1 అలాట్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా టోటల్గా ఇది 88 పేజెస్, ఎక్కడ ఎవరికి సీట్ వచ్చింది ఏంటి దానికి సంబంధించిన టోటల్ సమాచారం అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏపీఎన్ఎల్, ఏపీ నాన్ లోకల్ అన్న, ఏపీఎల్ ఏపీ లోకల్, ఏయు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ పీడిఎఫ్లో మనము సెర్చ్ చేయాలంటే చాలా కష్టం. సో చాలామంది ఏ విధంగా సెర్చ్ చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇదంతా కూడా జస్ట్ సింగిల్ క్లిక్ పైన దీంట్లో ఉన్నటువంటి టోటల్ సమాచారాన్ని అంతా కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నా. అది ఎలా ఉంటుంది అనేది మీకు దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. టోటల్గా మనకి ఎన్ని సీట్లు అలాట్ అయినాయి అనే విషయానికి వచ్చేస్తే టోటల్గా మనకు 3500+ సీట్లు అయితే అలాట్ అయినాయి, దానికి సంబంధించిన సమాచారం. సో దీంట్లో టోటల్గా 3507 సీట్లు అలాట్ అయినాయి. ఎవరికి ఎన్ని కేటగిరీస్ వచ్చినాయని చూద్దాం. సో ఇదంతా కూడా ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని మన jaypal.comకి అప్డేట్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే జరిగింది. ఇంకొకసారి కట్ ఆఫ్స్ చూద్దాం. సో ఈ jaypal.com వల్ల ఉపయోగం ఏంటనేది లాస్ట్లో అయితే చూద్దాం, కానీ ఇప్పుడు కట్ ఆఫ్స్ చూద్దాం. సో కట్ ఆఫ్స్ జస్ట్ సింగిల్ క్లిక్ పైన వస్తాయని చెప్పాను. ఏపీకి వెళ్ళాను, ఇక్కడ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ క్లిక్ చేశాను, 2024 ఓపెన్ చేశాను, ఎంబీబీఎస్ ఓపెన్ చేశాను, రౌండ్ 1 ఓపెన్ చేశాను, ఆల్ కాలేజెస్ ఓపెన్ చేశాను, రైట్. లోకల్ ఓపెన్ చేశాను, అదేవిధంగా నాన్ లోకల్ కూడా చూద్దామండి. సో ఫస్ట్ నాన్ లోకల్, ఇది ఆంధ్రప్రదేశ్ ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి నాన్ లోకల్ కట్ ఆఫ్ 686 అండి, 686. ఆల్రెడీ గుంటూరు మెడికల్ కాలేజీలోకి సీట్ వచ్చింది, ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా సీట్ వచ్చేసింది. సో వాటికి సంబంధించి నాన్ లోకల్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు ఏయు గాయత్రి విద్యా పరిషత్ 620కి కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు 615కి నాన్ లోకల్కి కట్ ఆఫ్ అయినట్టు కేసు అయితే చూసాం. ఇక లోకల్ కట్ ఆఫ్ కాలేజ్ వైజ్గా ఆంధ్రప్రదేశ్ కేటగిరీ ఏ నీట్ 2024 కట్ ఆఫ్ మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ మెరిట్ ర్యాంక్స్ ఆఫ్ లోకల్ ఎంబీబీఎస్ 670, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ 659, రంగారాయ మెడికల్ కాలేజ్ 620, 655. సో వాటికి సంబంధించి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఒకే ఒక స్క్రీన్లో మీకు చెక్ చేసుకోవచ్చు.
సో ఇదంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ పీడిఎఫ్ నేను షేర్ చేయడం జరిగింది. సో దీంట్లో అన్న ఇదేంటి ఈడబ్ల్యూఎస్ కోటాని ఫిల్ చేయలేదా అనుకోవచ్చు. దానికి సంబంధించిన సమాచారం కూడా చెక్ చేద్దాం. ఓకే రైట్. టోటల్గా మనకు ఎస్విలో 606 కట్ ఆఫ్. ఇక గాయత్రి విద్యా పరిషత్ కనుక చెక్ చేసుకుంటే 615 కట్ ఆఫ్. ఎగ్జాక్ట్ ఒక్కొక్క కాలేజీకి 615, 16, 17, 18, 19 ఈ విధంగా కట్ ఆఫ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన సమాచారం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక నేను ఆల్రెడీ దీనికంటే ముందే మనకు ఏయూలో ఎంత కట్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒక వీడియో తెచ్చేసాను. చాలామందికి గుర్తుండే ఉంటుంది. సో స్టార్టింగ్ చెప్తున్నాను, మార్కులతో సంబంధం లేదు. జస్ట్ జైపాల్ అండ్ డాట్కామ్లో సింగిల్ క్లిక్ అయినా నేను చెప్పడం కాదు, అందరు కూడా చెప్పొచ్చు. ఆ రేంజ్లో సైట్ని డెవలప్ చేయడం జరిగిందని చెప్పాను. సో ఇక మనకు బీసీఏకి 567 కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పాను. ఎక్స్పెక్టెడ్ రౌండ్ 1 ఎగ్జాక్ట్గా మనకు 567, జస్ట్ 1 మార్క్. బీసీబీ 560 అండ్ 559, 579, 573. బీసీసీ మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ మనం 577 ఇచ్చేసాం కానీ సో చాలా వరకు కూడా కట్ ఆఫ్ అయితే తగ్గిందని అయితే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ బీసీడీ 592, 594 మనం ఎక్స్పెక్ట్ చేసింది 516. ఇది మైనార్టీకి సంబంధించి ఇది సీట్లు అయితే 100% సీట్లు ఫిల్ చేయలేదు. కాబట్టి బీసీ అండ్ మైనార్టీ ఇది మీరు కన్సిడర్ చేయకండి. ఎందుకనంటే మనకు 100% సీట్ ఫిల్ చేయలేదు మైనార్టీ కాలేజీలో. ఇక ఓపెన్ కేటగిరీ 600+ ఉంటుంది అనుకున్నాం, 615. ఇది ఒకటే చాలా బాధాకరంగా ఉంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ 615. బట్ ఇది రౌండ్ ఇప్పుడు నేను కొత్తగా అనాలిసిస్ చేసిన దాని ప్రకారంగా 608, 607 వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇన్ని మార్కులు వచ్చిన సీట్ రాలేదంటే అది నాకే చెప్పడానికి చాలా బాధగా అవుతుంది. సో చూడాలి ఇది ఎంతవరకు కట్ ఆఫ్ అవుతుంది, ఎంతమంది రిపోర్ట్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక ఎస్సీ 516 అనుకున్న 520 కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీ 470 అనుకున్న 472కి కట్ ఆఫ్ అయిపోయింది. మైనార్టీ, సో ఇది ఇంతకుముందు చెప్పాను మైనార్టీకి సంబంధించి, అంటే చాలా వెరీ సిమిలర్గా కట్ ఆఫ్స్ అయితే వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఎస్వియు ఎలా ఉందన్న, ఎస్వికి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎస్వి రీజన్లో దాదాపు సిమిలర్గా వచ్చేసాయి. సో ఎస్వి చాలా దగ్గరకు వచ్చేసాయి. మనకు బీసీఏకి 557 అనుకున్నాం, 561కి వచ్చినాయి. బీసీబీకి 456, 554 అనుకున్నాం. బీసీసీకి 510 అనుకున్నాం, 507. బీసీడీ 557 అనుకున్నాం, 560, 559 అనుకున్నాం. ఇది బీసీ మైనార్టీ, ఇంతకుముందు చెప్పాను, ఇది 100% సీట్ ఫిల్ చేయలేదు. 600 to 690, 595 అనుకున్నాం. 602కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ రౌండ్లో తగ్గే ఛాన్సెస్ కూడా ఉండే. సరే ఎస్టీ 509 అనుకున్నాం, 505కి వచ్చేసింది. ఎస్టీకి 466 అనుకున్నాం, 465. సో వెరీ సిమిలర్గా ఈ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఉన్నటువంటి కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక అన్న మాకు రౌండ్ 2లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ వరకు ఉన్నాయి అనేది. ఇంకొకటి ఇక్కడ పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తీసుకోవాలి. సో మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా 3500 సీట్లు ఉంటాయని చెప్పాను కదా. మరి 3500 సీట్లలో ఇక్కడ మనం చెక్ చేసుకున్న 3500 సీట్స్ అనుకుంటే దీంట్లో మనకు ఒక 5% ఆఫ్ సీట్లు పీడబ్ల్యూడీకి సంబంధించిన సీట్లు అయితే ఉంటాయి. దాదాపు 175 సీట్లు. మరి 175 మెంబర్స్ ఉంటారా అంటే ఉండరు. దాదాపుగా 100 సీట్లు కలిపేసి మళ్ళీ జనరల్ ఆ రిలవెంట్ కేటగిరీలో కలిపేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంకొకటి మన వెబ్సైట్లో ఇంకొక అవకాశం కూడా ఉంది. ఏంటంటే అన్న వీళ్ళందరికీ ఇక్కడ సీట్లు వచ్చినాయి కదా, మరి వీళ్ళు ఎవరు ఏంటి ఎక్సెల్ షీట్లో అయితే మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియట్లేదు. మీ దగ్గర డేటా ఎలా వస్తుంది అనేది. ఇక్కడ ఏపీ కేటగిరీ ఏకి సంబంధించి టోటల్ అలాట్మెంట్ డేటా అని చెప్పేస్తుంది చూసారా, టోటల్ అలాట్మెంట్ డేటా. ఈ టోటల్ అలాట్మెంట్ డేటా కంటే ముందు అలాట్మెంట్ కౌంట్ చూద్దామండి. అలాట్మెంట్ కౌంట్ 2024 ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే మనకు ఎస్వియులో ఏసీఎస్ఆర్ కాలేజీలో 138 సీట్లు ఫిల్ చేశారు. విశాఖపట్నం 200 సీట్లు, అపోలో 70, అల్లూరి సీతా రామరాజు కాలేజీ ఇది 170, శ్రీ బాలాజీ 70,
ఈ విధంగా టోటల్గా ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ పాడేరు కాలేజ్ కూడా కొత్తగా వచ్చింది, ఆ కాలేజీలో కూడా 20 సీట్లు అయితే ఫిల్ చేశారు. ఓకే, ఇక వీళ్ళకి సంబంధించిన అలాట్మెంట్ డేటా కావాలి సార్. 2024 ఓపెన్ చేసి ఎంబీబీఎస్ ఓపెన్ చేసి రౌండ్ 1 ఓపెన్ చేసేసి ఆల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అని చెప్పి సెర్చ్ చేయగానే టోటల్గా మనకు అలాట్ అయినటువంటి డేటా ఏదైతే ఉందో ఈ అలాటెడ్ డేటా 3507 సీట్లు అయితే వచ్చేసాయి. దీంట్లో మీ నేముతోని జస్ట్ రాజు అనే నేమ్ ఉంటే రాజు అనే నేమ్ సెర్చ్ చేయండి. ఎంతమంది రాజులు అయితే ఉన్నారో ఆ రాజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్న. దీంట్లో ఓసీ రాజులు ఇక చెక్ చేసుకుంటే రాజు అనే కంటెంట్ ఇక్కడ ఉంది, ఓసీ అనే కంటెంట్ ఇక బాటంలో ఉంది. కాబట్టి ఆ బాటంలో ఉన్న కంటెంట్ బేస్ చేసుకొని స్పేసెస్ ఇచ్చేసుకొని సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనం ఎస్వియు చూద్దామండి. ఎస్వియు కనుక చెక్ చేసుకుంటే ఫస్ట్ ఎస్వియు నుంచి చూద్దాం. ఎస్వియుకి టోటల్గా మనకు చెక్ చేసుకుంటే 1395 మెంబర్స్కి సీట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ 1385 సీట్లలో మనకు కాలేజీ కూడా మీకు చూపిస్తాను 1300. అదేవిధంగా ఓయూ స్టూడెంట్స్కి ఏయు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ స్టూడెంట్స్కి ఎంతమందికి సీట్లు వచ్చాయంటే 2026 మెంబర్స్కి సీట్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ కాలేజ్ పైన ఏ స్టూడెంట్ అయితే ఉంటారో టాప్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ స్కోర్ పైన జస్ట్ క్లిక్ చేయండి. అసెండింగ్ డిసెండింగ్ ఏ ర్యాంక్ పైన క్లిక్ చేయండి. అసెండింగ్ డిసెండింగ్ జస్ట్ ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ దీనిపైన క్లిక్ చేయగానే అది అసెండింగ్ కానీ లేకపోతే డిసెండింగ్ కానీ జరుగుతుంది. ఇక దీంట్లో చెక్ చేసుకుంటే 1300 ఆల్ ఇండియా ర్యాంక్ ఈ దానిపైన క్లిక్ చేశానండి. ఆల్రెడీ ఏఎంసీ జిప్మార్లో సీట్ వచ్చింది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్సన్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేసింది, ఎయిమ్స్ నాగపూర్లో సీట్ వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతుంటే టాప్లో ఉన్న 10 మెంబర్స్ వరకు ఆల్రెడీ వాళ్ళకు ఎయిమ్స్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. టాప్లో ఉన్న 20 మెంబర్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, కేఎంసీలో రెండు కూడా సేమ్ కాలేజ్లో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు తీసుకునే డెసిషన్ ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఆల్ ఇండియా కోటా అయితే ఇక్కడ ఓపెన్, అదేవిధంగా అతని క్యాస్ట్ కూడా ఓపెన్. కాబట్టి ఇప్పుడు మనకు ఓపెన్లో ఒక సీట్ తగ్గినట్టే. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే టాప్లో ఉన్న 20 మెంబర్స్ 30 మెంబర్స్ 40 లేదన్నా మాకు ఎస్సీ వాళ్ళే కావాలా. ఈ ఎస్సీ వాళ్ళు మరి టాపర్స్ ఎవరు? ఎస్సీ వాళ్ళు టాపర్స్ 660 జస్ట్ ఇదని పైన క్లిక్ చేశాను. ఎస్సీలో ఎయిమ్స్ మంగళగిరికి ఒక ఆల్రెడీ సీట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో పర్సన్ పైన క్లిక్ చేశాను, ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ వచ్చింది. థర్డ్ పర్సన్ క్లిక్ చేశాను, ఎయిమ్స్ రాజకోట్లో సీట్ వచ్చేసింది. ఫోర్త్ పర్సన్ క్లిక్ చేశాను, ఇతనికి గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఫిఫ్త్ పర్సన్ క్లిక్ చేశాను, ఇక్కడికి ఇక 4th పర్సన్ వరకు అయితే సీట్ అయితే రావడం జరిగింది. మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది? ఆల్ ఇండియా ర్యాంక్ 38,000 వచ్చేసింది. మరి 38,000 వచ్చిన క్యాండిడేట్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుందాం. ఈ విధంగా చెక్ చేసుకుంటే 41 ర్యాంకర్ ఉన్నారు. 41 ర్యాంకర్కి ఎక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అంటే రౌండ్ 1లోనే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు ఇంకా రౌండ్ 2లో కూడా కొంతమంది మూమెంట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీంట్లో గ్రిడ్ వ్యూ రిపోర్ట్లో ఎంతకుముందు చూపించేసినట్టుగా మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉంది. ఒక ఈ రిపోర్ట్ అనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్క్ ప్రిడిక్టర్ ఉంది. ఈ మార్క్ ప్రిడిక్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లోకల్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నాకున్నటువంటి మార్క్ ప్రిడిక్టర్ ఏంటి, ఇక్కడ నాకు 620 వచ్చాయి. మరి ఎక్కడ సీట్ రావచ్చు అనుకుంటే ఎంబీబీఎస్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూద్దామండి. 620 వచ్చేసిన ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే మనకు 2024 అకాడమిక్ ఇయర్లో మనం చెక్ చేసుకుంటే దీంట్లో 616 607కి మనకు ఈడబ్ల్యూఎస్లో శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతిలో సీట్ వచ్చేసింది. జిఎంసీకేలో కడపలో సీట్ వచ్చినట్టు కేసెస్ అయితే మనం అయితే చూసాం. సో ఈ విధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక నెక్స్ట్ మెరిట్ ఉంది, అలాట్మెంట్ ఉంది, అలాట్మెంట్ డాటా ఉంది, గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాలేజీల లిస్ట్ ఉంది. ఈ కాలేజీల లిస్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఒకసారి ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి.
ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈడబ్ల్యూఎస్ కింద 657కి సీట్ అయితే వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత 59. మరి అదే 2021లో ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత చెక్ చేసుకుంటే 63, అంటే వెరీ సిమిలర్. సో మరి ఇప్పుడు రౌండ్ 2లో అప్పటి రౌండ్ 2లో 63 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది 98కి, అంటే దాదాపు ఒక 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద అన్న మాకు ఇక్కడ మీరు చెప్పినట్టుగా 59 ఉంది, మరి ఇప్పుడు పెరుగుతుందంటే డెఫినెట్గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అది ఇంకా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 670కి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. మరి క్యాస్ట్ ర్యాంక్ ఎంత 24 వచ్చేసింది. మరి అదే 23లో కనుక చెక్ చేసుకుంటే అప్పటి క్యాస్ట్ ర్యాంక్ ఎంత 31 వచ్చేసింది. అదేవిధంగా మళ్ళీ ఇక 625 పైన సెకండ్ రౌండ్లో చెక్ చేసుకుంటే క్యాస్ట్ ర్యాంక్ ఎంత 61 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అసలు క్యాస్ట్ ర్యాంక్లో మనం క్యాస్ట్ ర్యాంక్ ఒకటే చూడొద్దు, దీంతో మెరిట్ కూడా చూడాలి. అంటే బీసీడీ అయినప్పటికీ మీరు అనుకోవచ్చు ఇదేందన్నా బీసీడీ వాళ్ళకు ఎక్కడ ఇచ్చారు, లోకల్ ఓపెన్లో సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకొక కేటగిరీ చెక్ చేద్దాం. బీసీఏకి 652కి సీట్ వచ్చింది. బీసీ ర్యాంక్ ఎంత 24 వచ్చేసింది. అదేవిధంగా 22లో ఎంత వచ్చింది, 22లో చెక్ చేసుకుంటే 25, అంటే వెరీ సిమిలర్, అంటే 24లో 25లో వచ్చేసింది. మరి రౌండ్ 2లో అప్పుడు 25 నుంచి రౌండ్ 2కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసింది, సేమ్ అక్కడే ఉంది. సో ఈ విధంగా అంటే మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఈ రౌండ్లో మనకు స్పోర్ట్స్ కేటగిరీ కానీ, క్యాప్ కేటగిరీ కానీ, ఎన్సీసీ కేటగిరీ కానీ, అదేవిధంగా పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు అయితే జరగలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఏ కాలేజ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అన్న నాకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందంటే ఇప్పుడు పాడేరులో సీట్ వచ్చింది. పాడేరు కాలేజీలో మనకు 631. మరి ఇప్పుడు నాకు సీట్ వచ్చే ఇంకా అప్గ్రేడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పాడేరు కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మరి ఓపెన్ మెరిట్ వచ్చేసి 1096 వచ్చింది, క్యాష్ ర్యాంక్ 690 వచ్చింది. పాడేరు కంటే కొంత బెటర్ కాలేజ్ ఏది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరమో లేకపోతే నంద్యాల అనుకుందాం. నంద్యాల పైన క్లిక్ చేద్దాం. నంద్యాల పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్యాష్ ర్యాంక్ ఎంత, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ మైనార్టీ వాళ్ళకు వచ్చేసింది. అంటే అది కూడా ఓపెన్ కేటగిరీ కింద సీట్ వస్తుందని చెప్పాను. విధంగా ఇంకొకటి ఏంటంటే మైనార్టీకి సంబంధించిన కాలేజీల సీట్లు చాలా వరకు ఫిల్ చేయలేదు. రేపు ప్రొద్దున వీళ్ళకు ఈ జనరల్ కాలేజీల సీట్ అలాట్ అయింది, దీంట్లోకి వెళ్ళి వాళ్ళు మరి ఫాతిమా కాలేజీకి నిర్మా కాలేజ్ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మిగతా కేటగిరీలో కూడా సీట్ల అలాట్మెంట్లో కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే రౌండ్ 2లో కొంత అప్గ్రేడేషన్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. సో ఇది మొత్తం ఓవరాల్గా కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఏదైతే ఉందో, గ్రిడ్ వ్యూ రిపోర్ట్ 2024 ఓపెన్ చేసేసి ఎంబీబీఎస్ ఓపెన్ చేసేసి రౌండ్ 1 ఓపెన్ చేసేసి ఆల్ కాలేజెస్ ఓపెన్ చేసేసి ఆల్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఆంధ్రప్రదేశ్ కేటగిరీ నీట్ 2024 కట్ ఆఫ్, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ ఇవన్నీ కూడా ఈ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం అయితే వస్తుంది. ఇది మనకు టాప్ 13 కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ స్క్రీన్లో ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ దీంట్లో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేదు అన్న ఇదంతా మాకెందుకన్నా, మాకు టోటల్గా ఇన్ఫర్మేషన్ కావాలి, మేము ఏ ర్యాంకులో ఉన్నామో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మాకు ఇటు సైడ్ వచ్చేస్తుంది, ఇటు సైడు అలాటే క్యాండిడేట్, అది ఇంకా ఈ రైట్ సైడ్ వచ్చేసి మా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ఈ విధంగా కంపేర్ చేసుకోవచ్చు క్యాస్ట్ అనుకుంటే మీరు కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో ఇక్కడ మీకు చూపిస్తాను. jaypalandi.com అనే లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్కి వెళ్ళేసి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ 599 అది ఇంకా 799 అని చెప్పేసి 2 ప్లాన్స్ ఉన్నాయి. మీరు కేటగిరీ ఏకి సంబంధించి 599 పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగామో ఆ ఇన్ఫర్మేషన్ మెయిల్ ఐడి కరెక్ట్గా, మొబైల్ నెంబర్ కరెక్ట్గా, నేమ్ కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇన్ఫర్మేషను ఇచ్చేసి దాని తర్వాత ఒక బాటంలో మనకు 599 ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీకు మెయిల్ రావడం జరుగుతుంది. అక్కడ ఇచ్చినటువంటి మెయిల్కి ఏదైతే పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చిందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాపీ చేసుకొని, ఒకవేళ ఇక్కడ క్యాప్చాస్ కనుక వస్తే ఆ క్యాప్షన్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై అని
ఇక్కడ కొన్నిసార్లు అంటే ఇది ఎందుకు వస్తుంది అని అంటే సెక్యూరిటీ రీజన్స్, కాబట్టి ఇది కరెక్ట్గా వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. 1 or 2 times కనుక పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసినా మీకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్క్రీన్లో మీకు ఈ విధంగా అడుగుతుంది ఆల్ ఇండియా ర్యాంక్, అది ఇంకా స్కోరు. ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్స్ అయితే వస్తే కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి. ఒకసారి నేమ్స్ వచ్చిన తర్వాత గో టు హోమ్ పేజ్ అని చెప్పేసి లాగౌట్ అని చెప్పేసి మళ్ళీ లాగిన్ చేయండి. సో ఈ విధంగా లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రతి కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అలాటెడ్ డేటా, రైట్ సైడ్ వచ్చేసి అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్ సైడ్ వచ్చేసి మీ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ కాలేజెస్ లిస్ట్కైనా క్లిక్ చేయగానే సో ఇక్కడ చాలా కాలేజెస్ వస్తాయి. ఇక్కడ ఏ కాలేజ్ అయితే వ్యూ అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలేజ్ వ్యూ చేసేసి బీసీడీ పైన క్లిక్ చేసేసి టోటల్గా మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది మీకే కాదు చాలామంది కూడా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ విలేజ్ వాళ్ళకి ఎవరు అడిగినా jaypalani.comలో జస్ట్ క్లిక్ చేయండి, టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఇన్ఫర్మేషన్ కొంత పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మీరు స్టేటస్లో పెట్టుకుంటారా, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో పెడతారా, మీ ఫ్యామిలీ గ్రూప్లో ఎవరైతే ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని కాస్త స్టేటస్లో పెట్టేసుకుని jaypalani.com గురించి రేపు పొద్దున మీరు అలాటెడ్ అయ్యే కాలేజ్కి ఇట్లా jaypalani.com ఉంటుందండి. జస్ట్ సింగిల్ క్లిక్తో అన్ని రకాల కట్ ఆఫ్స్, మెరిట్ లిస్టులు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మన ఎక్సెల్కి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్లో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. అని ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వెబ్సైట్ ఎలా ఉంది, దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంతకు ముందు కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏదైతే చేశానో మనకు రౌండ్ 2కు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోకి అయితే దాదాపుగా 500-600 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ అవుట్పుట్ ఆఫ్ దిస్ 2024 అకాడమిక్ ఇయర్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ లైక్స్. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, వీడియోని లైక్ చేయడము, మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా మన సైట్ గురించి చెప్పడం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.